పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగం 8వ అధ్యాయం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనస్మరేద్యః సర్వస్య దాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. 8వ అధ్యాయంలో 9వ శ్లోకం. కవిం పురాణమనుశాసితారం అనోరణీయాం సమనస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఈ 2 శ్లోకాలకి ఒకదానికోటి అనుబంధం అన్నమాట. చెప్తున్నారు, కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాన్ 3, సర్వస్య ధాతారం 4, అచింత్య రూపం 5, ఆదిత్యవర్ణం 6, తమసః పరస్తాత్. 7 విశేషణాలతో ఈ శ్లోకంలో భగవంతుణ్ణి వర్ణిస్తూ ఉన్నారన్నమాట. కవిం పురాణం చెప్తున్నారు. కవి అంటే ఎవరు? ఆ భగవంతుని పేరు కవిం. అది మరి ఇక్కడ కూడా కవులు అంటున్నాం కదా, మరి మనం ఇది కవులే. కవి సర్వజ్ఞ, కవి క్రాంతదర్శి అన్నమాట. కవి అంటే అర్థం సర్వజ్ఞ. ఇంకా క్రాంతదర్శి, మార్గదర్శి, మనకి మార్గాన్ని చూపెట్టేవాడు కవి. కాబట్టి మార్గదర్శి అన్నటువంటిది ఇప్పుడు మనకు ఉన్నటువంటి కవులందరూ మార్గదర్శులు అంటే ఏమిటి? ఈ మార్గంలో వెళ్తే ఇది బాగుంటుంది అన్నటువంటి వర్ణన చేస్తుంటారన్నమాట. కానీ రవి ఎక్కడైతే దూరని చోటు కూడా, ఆయన చూడని చోటు కూడా కవి అక్కడ దూరతాడు, చూస్తాడనమాట. రవి చూడని చోటు కూడా కవి మాత్రం చూస్తాడు. అందుచేత ఇతడు, ఎందుకంటే కొన్ని అంధకారమైనటువంటి గుహల్లోకి రవి వెళ్ళడానికే అవకాశం లేదు, అర్థమైందా? కానీ కవి అంతా చూస్తాడు. ఇది సర్వజ్ఞుడు అన్నమాట. కవి పేరు సర్వజ్ఞుడు. అందుచేత సర్వజ్ఞుడు అంటే ఏమిటి? మనకి సర్వం జానాతీతి సర్వజ్ఞ. భగవంతుడు అన్నటువంటి వాడు సర్వజ్ఞుడు అన్నమాట. కాబట్టి మరి అసలు కవిత్వం తెలుసుకోవడం అంటే ఏమిటి? ఏదైతే ఇక్కడ ఈ కవి సర్వజ్ఞత్వము అయినటువంటి భగవంతుణ్ణి చక్కగా మనం చూడడమే, ఏమి ఆయన చక్కగా తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి కవిత్వాన్ని మనం చేసినట్టు. అది ముఖ్యమైన కవిత్వం ఎప్పుడు చేసినట్టు? కవి అన్నటువంటి వాడు సర్వజ్ఞుడు కాబట్టి ఆ సర్వజ్ఞత్వ స్వరూపమైనటువంటి వాడిని చక్కగా మనం తెలుసుకోవడమే ముఖ్యమైన కవిత్వం. అందుచేత కవి అంటే సర్వజ్ఞుడు అని అర్థం. సర్వం జానాతీతి సర్వజ్ఞ. అలాగనే భగవంతుడు రెండో చెప్తున్నాడు, అనుశాసితారః. ఆయన ఎవరు? అనుశాసితం, అనుశాసనం. ఇంకా శాసనానికి మార్పే ఉండదన్నమాట. ఆయన శాసనానికి భయపడిపోయే భయాస్తపతి సూర్య భయాదింద్రశ్చ అగ్నిశ్చ మృత్యుధావతి పంచమః. ఆ భయాన్ని జరిసిపోయే ఇంద్రుడు చక్కగా
పనిచేస్తున్నారు. ఆయన యొక్క భయం చేతనే మృత్యుదేవత చక్కగా తన యొక్క డ్యూటీ తాను చేస్తున్నారు. ఆయన భయం చేతనే వాయువు చక్కగా వీస్తూ ఉన్నారు. వాయువు అసలు లేకపోతే ఊపిరే ఉండదు, అర్థమైందా? కాబట్టి ఆయన భయం చేతనే అగ్ని ప్రజ్వలితూ ఉన్నాడు. భయాస్తపతి సూర్య భయాత్ వాయు భయాదింద్రశ్చ అగ్నిశ్చ మృత్యుర్ధావతి పంచమః. ఏవైతే మనకి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయో వారందరూ కూడా ఆయన యొక్క భయం చేతనే సకాలంలో సూర్యుడు లేకపోతే ఆయన ఇష్టం వచ్చిన ఉదయం అయితే ఎలా ఉంటుంది? మనం సూర్యోదయం 5:30కని ఇక్కడ రాసి పెట్టాం, ఈ ప్రాంతానికని ఇంకో ప్రాంతానికి 6:15 అంటాం. సరే, ఏదో ప్రాంతంలో 5:15 అనుకుందాం. సరే, ఆయన ఏ రోజైనా ఎక్కడైనా మేఘము ఆవరణ ఉంటే మన కండ్లకు కనబడదు, కానీ ఆయన టైం టు టైం ప్రకారంగా అదే సమయానికి ఉదయం అవుతాడు. అర్థమైందా? అంతేగాని నాకు పని ఉంది, 1 గంట పోయి పడుకొని లేస్తానని చెప్పి 12 గంటలకో 1 గంటకు ఉదయం కాదు. మనం రాత్రి అంతా నిద్రపోతే తెల్లవారు 10 గంటలకే లేస్తాం. ఆయన నైట్ అండ్ పగలు డ్యూటీ కంపల్సరీ అనమాట. అందుచేతి వీళ్ళందరూ ఎక్కడా మరి ఆయన చండశాస్త్రుడు ఎవరు వెనకలు ఉన్నాడు భగవంతుడు. అందుచేతి చెప్పారు అనుశాసితార. భగవంతుడు ఎవడయ్యా? అనుశాసితార. అలాగని మనం చేసినటువంటి పుణ్యఫలం కానీ పాప ఫలం కానీ ఈ కర్మ ఫలాలని అనుభవించడానికి లోపల కూర్చొనే అది అనుభవించిందాకా మాత్రం నిద్రపడ్డాడు ఆయన. అర్థమైందా? మనం నిద్రపోయినా మళ్ళీ మన ప్రారంభంగా లేపి మన చేత ఆ పని చేస్తూనే ఉంటాడు. మనం నిద్రపోతామంటే కుదరదు. పని ఉందని మరి 24 గంటలు పడుకుందామంటే లోపల ఉన్నవాడు ఒప్పుకోడు. నువ్వు అంతసేపు పడుకోవడానికి కుదరదు అని శాసిస్తాడు. అర్థమైందా? అనుశాసిస్తాడు. లేవు అని చెప్తాడు, ఎవరి చేత లేపిస్తాడు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, లేదని తెచ్చి 1 గ్లాసు నీళ్ళు కూడా పోషిస్తుంటుంటారు, అలా పోయిస్తూ ఉంటుంటాడు. అర్థమైందా? మొత్తం మీద ఆయన లేకొట్టి పని చేయిస్తూ ఉంటుంటాడు. అలాగే మనకి పాప ఫలానికి దుఃఖం అనుభవించకపోవాలంటే కుదరదు, ఆ దుఃఖం అనుభవింపజేస్తాడు. పుణ్యఫలానికి నాకు వద్దు, పుణ్యం వద్దు, నేను ఎక్కడికో పోతా, నాకు ఈ సుఖాలు వద్దు, వైరాగ్యం అంటే ఊరుకోడు. నువ్వేమో అప్పుడేమో కోరుకున్నావు, నీకు ఇప్పుడు వైరాగ్యం వస్తే కుదరదు. ధ్రువుడు తపస్సు చేసినాడు. చేసినప్పుడు ఏంటంటే సుఖం కోసం తపస్సు చేశాడు. ఎవరు? మా నాన్నగారు నాకు త్వర మీద కూర్చుండి పెట్టుకోవడం లేదు, సౌద తల్లి కొడుకుని కూర్చుని పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా ఆయన భావిస్తే తల్లికి అడిగాడు, నాయన అందరికీ ఆ నారాయణుడే, ఆయన స్మరించుకుంటే అన్నీ వస్తాయంటే చక్కగా నారాయణ జపం చేసి సిద్ధి చేసుకున్నాడు. ఎందుకంటే రాజ్యానికి నేను చక్రవర్తిని అవ్వాలి, ఈ విధంగా మా నాన్నగారి ప్రేమగా ఉండాలి అని తపస్సు చేసేసాడు. వెంటనే ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమయ్యేసరికి నాకు జ్ఞానం బోధించన్నాడు. నువ్వు దేనిలో కూర్చున్నా దేనికి వెళ్ళినావు, కాబట్టి నీకు ఇప్పుడు బోధించి నీ పాత వాసన పోదు, అందుచేత నీకు జ్ఞానం తర్వాత కలుగుతుంది. నా దర్శనం అయిన వాడికి ఎవరికి జ్ఞానం కలగకుండా పోదనమాట. అర్థమైతే? కాబట్టి నువ్వు భోగానికి ముందు అనుభవిస్తావన్నాడు. ఆ విధంగా ఒక్కొక్కరి చేత ఒక్కరు అనుభవింపు చేస్తుంటారు. పాపానికి పాప ఫలం, పుణ్యానికి పుణ్యఫలం. అందుచేత ఆయన ఏమైనాడు? అనుశాసితారహ. భగవంతుడి పేరు ఇవన్నీ భగవంతుని యొక్క విశేషాలు. అనోరణీయాన్ సమనస్మరేద్యః. ఇంకా ఈయన ఎలాంటి వాడు? అనోహో అనియాన్, మహతో మహీయాన్. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఉపనిషత్తు. అందులో ఒక వాక్యం ఇక్కడ అనోరణీయాన్, అణువుల కంటే అణువైన వాడు. ఎవరు? పరమాత్మ. అణువుల కంటే అణువైన వాడు. అణువు అంటే మనం చూసాం కదా, ఒక్కొక్కసారి ఆ కిటికీల నుంచి మనకి ఫాక్స్ వస్తుంటుంది. ఏ సూర్యుని యొక్క రశ్ములు కొంచెం అలా చూస్తుంది, ఏదో చిన్న చిన్న ఇది ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటుంటాయి. కంటికి కనబడి ఉంటుంటాయి. అవి మనకి కనబడం, ఇంకా కనబడి లెన్స్ పెట్టుకొని చూస్తూ ఉంటుంటారు. ఆ అణువులు ఏదైతే అంతిమ అణువు చీరిందో
ఇంకా దానికంటే ఇదేమైంది సూక్ష్మమైనటువంటిది. అనోరణీయాన్ ఇక సర్వస్య ధాతారం, ఇంకా ఎలాంటి వాడు ఇతడు? సర్వస్య ధాతారం, సమస్త ఈ ప్రపంచానికి ఆధారభూతుడు. ఎవరు? పరమాత్మ. ఇప్పుడు మనకి దేహం ఉంది, ఈ దేహానికి ఆధారం ఏమిటి? మనకి అన్నం. అర్థమైందా? ఈ దేహానికి ఆధారం అన్నం, అన్నంకి ఆధారం భూమి. భూమి ఉంటే కదా అన్నం పడడానికి. భూమికి ఆధారం జలం, జలంకి ఆధారం వాయువు, వాయువుకి ఆధారం అగ్ని, అగ్నికి ఆధారం జలంకి ఆధారం అగ్ని, అగ్నికి ఆధారం వాయువు, వాయువుకి ఆధారం ఆకాశం, ఆకాశానికి ఆధారం ఆత్మ. ఏమంటారు? పరంపరా సంబంధం చేత ఈ జగత్తంతరికి ఆధారభూతులు ఎవరంటే ఏం చెప్పాలి? ఆ పరమాత్మ. అటువంటి సర్వస్య ధాతారం అచింత్య రూపం. ఎలాంటి వాడు? అచింత్యం. ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ చింతించడానికి వీలు పడడు. అది అన్నమాట. బుద్ధిలో ఆత్మనాత్ వివేచన చేత మనము నిశ్చయించుకోవలసిందే కానీ కండ్లతో చూసిన దాన్ని చింతించగలం కానీ కండ్లతో చూడని దాన్ని చింతించడానికి ఎవడు చింతించలేడు. కండ్లతో చూస్తే కదా ఆకార వికారాలు చింతించడానికి. ఒక భగవంతుని మనం కండ్లతో చూస్తున్నాం కాబట్టి మన జపం తీసుకున్నాం, ఆయనకి ఆ రామవంతనం తీసుకుంటే రాముడు ఎదురుగా ఉంటే ఆయన చింతించడానికి వీలు పడుతుంది. మరి ఆ రూపం లేనిది ఏం చింతిస్తాం మనం? ఆకారం లేనిదే చింతకు వీలు పడదు. ఇది ఏమిటిది? నిరాకారం. అందుచేత అచింత్య రూపం ఆదిత్యవర్ణం చెప్తున్నారు. ఇంకా ఇది ఎలాంటిది అంటే ఆదిత్యవర్ణం. ఆ సూర్యుడు ఏ విధంగా అయితే ఆ ప్రకాశం ఉంటుందో అని ఉపమానం చెబుతున్నారు. పరమాత్మ ప్రకాశం ఎలాంటిది అంటే కోటి సూర్యులు ప్రకాశిస్తే ఏ ప్రకాశమో అటువంటి స్వరూపం అన్నమాట. అందాక మన కంటికి ఏమిటి అంటే మరి ఇంతకంటే ప్రకాశం గొప్పది లోకంలో లేదు. ఎన్ని దీపాలు పెట్టినా ఆ సూర్యప్రకాశంతో చాటి ఏమైనా వస్తాయా? రావు. కాబట్టి మన దృష్టికి రావాలని ఆదిత్య వర్ణం ఆ రూపమని. కానీ సహస్ర సూర్యులే ఒక్కసారి వెలిగితే ఏ ప్రకాశమో అటువంటిది అన్నమాట. ఎందుకంటే ఈ ప్రకాశానికి ఎదుటి వారికి సమానంగా ఎప్పుడూ లేదనమాట. ఎందుకంటే ఈయనతో సమానమైన వాడు లేడు. అర్థమైందా? దీనికంటే అధికమైన వాడు కూడా లేడు. అందుచేత తమస పరస్తాతు ఏదైతే మనకి ఈ అజ్ఞానమైనటువంటి అంధకారమైనటువంటి మాయైనటువంటి ప్రకృతి సత్వరస్తమో గుణములు కలిగినటువంటి తమస, దానికంటే ఇతను ఎవడు? పరస్తాత్ అతీత. ఇదే అన్నమాట ఇది యొక్క విషయం. అందుచేత మొట్టమొదటి కవిం పురాణం అనుశాసితార ఇన్ని విశేషణాలతో భగవంతుని యొక్క వర్ణన, ఆత్మ యొక్క స్వరూపాన్ని మధ్య మధ్యలో మనకి అందజేస్తూ ఉన్నారు. అతను సర్వజ్ఞుడు, అన్నీ తెలుసు. ఒక ఆయన ఏం చేశాడంటే ఒక బాటసారి పోతూ ఉన్నాడు. ఒక పెద్ద మామిడి చెట్టు కింద కూర్చున్నాడు. ఎండాకాలం కాబట్టి అలిసిపోయి వెళ్ళాడు. కూర్చున్నాడు 5 నిమిషాలు. చల్లగా గాలి వచ్చింది. ఆయాసం తీర్చుకున్నాడు. ఆయాసం తీర్చుకున్న కొంచెం హుషారుగా ఉంటుంది కదా. ఆయాసం ఉన్నప్పుడంటే మాట్లాడడానికి కానీ ఆలోచించడానికి ఏం పని అవుతుందో. మనం ఒక్కొక్క 5 మినిట్స్ 10 మినిట్స్ రిలాక్స్ అయిపోయాం అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? మళ్ళీ హుషారు వస్తుంది. వెంట నుంచి అలా పైకి చూశాడు. చూస్తే అది పెద్ద చెట్టు. ఆ చెట్టుకి ఏమున్నాయంటే అంత ఉన్నాయి. ఏమే మామిడికాయ. ఎదురుగా చూశాడు. అక్కడ పాదు ఉంది పెద్దది. దానికి ఎంతెంత గుమ్మడికాయలు ఉన్నాయి అనుకున్నాడు. భగవంతుడికి కూడా పూర్తయిన మతి ఉండదు ఒకసారి. ఏమిటి ఆయన మతి? ఏమైనా ఉంటే కదా రాసి ఆయనకి మతిపోతుంది. ఎంత పెద్ద చెట్టు ఉంటే దీనికి అంతకాయ ఇవ్వకుండా ఆ భూమి మీద పడింది ఎంత పాదు, దానికి ఎంతకాయ పెట్టాడు. ఏమైనా సరే ఈ విషయం ఏమైనా భగవంతుడు తెలియజేయవలసిందే. మనం
తెలియజేసి మార్పు చేయమని చెప్పాలనుకున్నాడు ఎవరు వీడు. సరే, ఇంతలో ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనలో ఉండేసరికి పైనుంచి ఒక మామిడికాయ ఒక పిట్ట అది కొరకపోయి కరెక్ట్గా కింద రాలిపోయి. అది ఎక్కడంటే అంత పైనుంచి వచ్చి ఇది బోడుగుండు అనమాట. వీడికి అప్పుడు కొప్పు లేదు, ఇది గుండె మీద పడింది అనమాట. గుండె మీద పడేసరి కపాలం అంతా కదిలి అన్నట్టామని చచ్చిపోలేదు లేదే. ఆడేసరికి అప్పుడు ఒక్క సినిమా అయ్యేసరికి తెలివి వచ్చింది వాడికి వచ్చి ఇప్పుడు అనుకుంటాడు, ఆహా నా ఆలోచన పొరపాటు, అదే పెద్దకాయ అక్కడ పెడితే నా బుర్ర పడి చచ్చేవాడిని వాటికి, అర్థమైందా? కాబట్టి నేను కించిజ్జున్నే, ఆయన సర్వజ్ఞుడే అని మళ్ళీ అనుకున్నాడు. మనం ఏంటంటే అప్పుడప్పుడు తెలియక అనుకుంటుంటాం. అది బాగా విచారం చేస్తే ఆ భగవంతుని యొక్క మహిమ మనకే తెలుస్తూ ఉంటుంటుంది. ఆయన అంతా ఒక ప్లాన్, మన ప్లాన్ మళ్ళీ గీసుకోవడం కానీ ఆయన ప్లాన్ ఒక్కసారి వేసినాడా ఆ ముద్ర అలా పరిగిపోతూనే ఉంటుంటుంది. ఈ విధంగా చెప్పారు ఆ భగవంతుని స్వరూపం. ఆదిత్యవర్ణం తమస పరస్తాతు. ఇక ఈ భావమంతా మనం గుర్తుపెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు మనం చెప్తున్నారు, ప్రయాణకాలే మనసాచలేనా. ఎవడైతే ప్రయాణకాలంలో అచలేన మనసా, చలమంటే ఇట్లాంటి ఊగేది, అర్థమైందా? ఆ మనసుకు విశేషణ వేసినాడు. ఎలా ఉండాలి మన మనస్సు అంటే ఏమి కదలకుండా మెదలకుండా అచలం, గాలి లేని తావున నుంచబడిన దీపం ఎలాగైతే దానికి చలనం ఉండదో ఆ విధంగా అచలేన, అర్థమైందా? అది చలనం లేకుండా ఉండాలి. అది ఏది ఉండాలి చలనం లేకుండా? మనస్సు. ఆ మనస్సు అచలేన మనసా, అటువంటి మనస్సు ద్వారా ఇంకా ఒకటి చెప్పారు ఇక్కడ, భక్త్యా యుక్త. ఇది ఉండాలి, ఇది లేకపోతే ఏముండదు సారం, అర్థమైందా? భక్తితో కూడి ఉండాలి. భక్తి అంటే ఇక్కడ ఏమిటి మరి? ఏదైతే ఆయన విశేషాలన్నీ మనం చక్కగా విని మననం చేసుకున్నప్పుడు అప్పుడు ప్రేమ పెరుగుతుంది. లేకపోతే మామూలుగా వ్యక్తి అంటే ప్రేమ ఎప్పుడు పెరగదు. ఆ వ్యక్తిలో ఉన్న విశేషాన్ని చూసినప్పుడే ప్రేమ మనకి కలుగుతుంది. ఆ ప్రేమ పుట్టడానికే విచారణ, అర్థమైందా? విచారణ చేయడం ఎందుకు? ఆ ప్రేమ సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి అన్నారు. ఎవరు? నారద మహర్షుల వారు. నారద మహర్షుల వారు ఏం చెప్పారు? సాతు అస్మిన్ అధికరణే, ఏ అధికరణం అయితే ఉన్నదో ఆ అధికరణం ఏముండాలి? పరమ ప్రేమ. ఏది ఆధారభూతమో ఆ ఆధారభూతమైన వస్తువునందు మిక్కిలి ప్రేమ ఉండాలి. మరి మనకి ప్రేమ కలగాలంటే ఆయన ఒక గొప్పవాడిగా ఉంటే ప్రేమ కలుగుతుంది, కానీ సామాన్యుడిగా ఉంటే కలుగుతుందే మనకి? ఎప్పుడు కలుగుతుంది? ఆ విశేషణాలన్నీ ఎప్పుడు మనం తెలుసుకుంటామో అప్పుడు మనకి చక్కగా కలుగుతుంది అన్నమాట ప్రేమ. అందుచేత సాతు అస్మిన్ పరమ ప్రేమ. అందుకే విచారణ వల్ల జ్ఞానం కలుగుతుంది, విచారణ వల్ల ప్రేమ కలుగుతుంది. అర్థమైందా? జ్ఞానం కలగడం అంటే ఏమిటి? ఆ జ్ఞానం అన్నటువంటిది అంతకు పూర్వం ఏమైపోయిందంటే ఒక మితంగా ఉంది. అది ఎలా ఉందంటే ఒక మితం అంటే ఒక పరిమితంగా ఉందన్నమాట. అది అప్పుడు ఎప్పుడు జ్ఞానము కలగక ముందు మనకుండే భక్తి ఒక పరిమితం, జ్ఞానము కలిగిన తర్వాత మనకుండే భక్తి అమితం. ఇది అన్నమాట. అందుచేత ఇప్పుడు భక్తి మనం అనుకుంటాం కేవలము ఏదో ఆయన దేవుడు కనబడినప్పుడు మొక్కడమే కాదు ఇక్కడ, అర్థమైందా? కొంచెం మొక్కితేనే భక్తే, మొక్కాలి వద్దని చెప్పలేదు. కానీ ఆ సర్వాంతర్యామి అయినటువంటి వాని యందు మహాప్రీతికరమైనటువంటి విశేషమా ఉండాలి, అది చెప్తున్నారు. అది భక్త్యా యుక్త. భక్తి అంటే ఒకనొక సమయంలో
ఎవరికి భక్తి ఉంటుంది అన్నటువంటిది. నారదుల వారు గోపికలకి టెస్ట్ చేశారు ఒకసారి. ఎట్లా ముందు నారదుల వారికి చెప్పినారు శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా నాకు కొంచెం తల వేదనగా ఉంది, ఏదైనా ఔషధము ఉండాలని. అయ్యా ఔషధాలు పూలు ఉన్నాయి బజార్లో, అమృతాంజనం ఉంది, తర్వాత జెండోబాం ఉంది, రకరకాల ఇప్పుడు ఔషధాలు ఉన్నాయి, తీసుకొద్దునా అన్నాడు. అబ్బో అవన్నీ రాసేసాను కానీ తగ్గలేదు అన్నాడు. మరి ఎలా తగ్గుతుందంటే భక్తుని యొక్క పాదధూళి తెస్తే తగ్గుతుంది అన్నాడు. అది ఎంతసేపు అనుకున్నాడు. ఇక నారదుడే ఇప్పుడు భక్తులు అవునా కాదా, ఈయన నిజంగా నేను భక్తుడిని అయితే నా పాదధూళి పనిచేసుకు అనుకోవచ్చు కదా, ఏం లేదా. ఈయన పోయినాడు అనమాట. ఆ ఋషికేశు, ఆ బదరి, ఆ మానస సరోవరం, ఈ మొత్తం యాత్రలన్నీ పోయినాడు. పోయి అందరు మహర్షులకి అడిగినాడు పాదధూళి, నీకు మత్తందా లేదా నారదా అన్న. మేము తెల్లవారు లేసి ఆయన పాదాలు మా హృదయంలో పెట్టుకుంటే ఆయన తలగరాయడానికి మా యొక్క పాదధూళి అడుగుతున్నప్ప అనేసినాడు. ఎవరు తిరిగి వచ్చేసినాడు. వచ్చిన తర్వాత ఏమైపోయింది తెలుసా, ఎక్కడా దొరకలేదు. నిరాశతో అలా ముఖం వేల పెట్టుకున్నాడు కృష్ణుడి దగ్గర. ఏమయ్యా అన్నాడు. సరే అక్కడ ఆ పక్కనే గోపికలు ఉన్నారు, అక్కడికైనా పోకూడదా అన్నాడు. ఎవరు వెంటనే గోపిక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి నారద సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థం వందనం మోక్షదాయకం. కాబట్టి మీ దర్శనం వల్లను, మీ స్పర్శన వల్లను, మీ భాషణ వల్లను మా జన్మ ధన్యమైపోయిందని చక్కగా వాళ్ళు వెంటనే నారదుల వారి పాదాలు కడిగేసి బిందులు నీళ్లు పెట్టి అక్కడ హాయిగా కూర్చుని పెట్టి ఆయనకి చక్కగా అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, మీ రాక మా పావనం అయిపోయింది మా యొక్క పల్లెంతా. కాబట్టి ఏమిటి ఏం కావాలి చెప్పండి, మేము ఇస్తాం. ఏమీ వద్దు మాకు, నాకు కాదు కానీ కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అన్నారు. ఆయన వచ్చింది అనేసరికి వాళ్ళకి అందరి మనసులు మారిపోయినాయి. మారిపోయినాయి ఎవరికి, వాళ్ళకి వచ్చింది అనేసరికే మనసులు మారిపోయినాయి. అయితే ఇక వెంటనే తలనొప్పి వచ్చింది కాబట్టి ఆయనకి ఔషధం ఏమిటంటే పాదధూళి ఇస్తే, భక్తులు పాదధూళి అట తగ్గుతుందట. ఎక్కడున్నారు భక్తులు నాకు అర్థం కావట్లేదు అన్నారు. వెంటనే వాళ్ళందరూ అన్నారు, ఇక ఈ పాదధూళి తీసుకెళ్ళి కృష్ణుడి పెట్టమని చెప్పి గబగబా గోపికలు అందరికి కూడా దులిపిస్తే ఇంచుమించు 2-3 కేజీలు పాదధూళి అయిపోయింది అనమాట. అర్థమైందే. ఇక వెంటనే ఆ పాదధూళి తీసుకొచ్చినాడు. ఇప్పుడు చూశాడు, తేవగానే తగ్గిపోయింది ఆయనకి. మొత్తం రాత్రి వరకు అవసరం లేదు. ఎందుకు అంటే భక్తులు అంటే ఎక్కడో ఉంటారని కాదు, ఇంట్లోనే ఉన్నారు, పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆ భగవంతుని యొక్క విశేషాలు తెలుసుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నటువంటి విశేషము అది భక్తి అనమాట. అందుకని అప్పుడు నారదుడు చూశాడు, యథా వ్రజ గోపికానాం, భక్తులలో మాత్రం ఆ గోపికల కంటే మించిన వారు లేరెవరు నాకు కనబడలేదు. అందుచేత ఇది పాదధూళి, ఇది మనము శ్రీకృష్ణుడికి ఇవ్వచ్చునా అనే భావం ఉందా? ఎందుకంటే తన భక్తి ప్రపత్తితో ఆ భగవంతుడికి తగరవే కావాలి. అటువంటిది అందుకే యథావరజ గోపికానామన్నాడు. ఎవరు? నారదుడు భక్తి సూత్రాల్లో ఈ సూత్రాన్ని పెట్టాడు. అందుకోసం ఈ విధంగా చెప్పారు. చెప్పి ఇక చెప్తున్నారు, ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చైవ. యోగ బలం ఎవరైతే చక్కగా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, యమనీయమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, అటువంటి ఆ యోగం ఎవరైతే శీలిస్తూ ఉన్నారో, యమనీయమాలు చేసి, ఆసనాలు చేసి, ప్రాణాయామం చేసి, ప్రత్యాహారాన్ని చూసుకొని ఆ ధ్యాన సమాధులు ఎందు విచారణ ఎవరు చేశారో అటువంటి బలము చేత 3 విశేషణాలు ఇక్కడ ఉన్నాయి మనకి. ఒకటి అచలేని మనసా, నిశ్చలమైన మనస్సు ద్వారా. రెండవది భక్త్యాయుక్తో, ఆ ప్రీతిపాన్ భక్తి ద్వారా. 3 యోగ బలేన, తాను ఏదైతే శీలిస్తున్న అంతఃకరణ శుద్ధి కోసం నిష్కామ కర్మయోగమా అథవా అష్టాంగ యోగమా, అటువంటి బలము ద్వారా
ఇప్పుడు ఏం చేయమన్నారు ఈ 2-3 ద్వారా? భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యకు. అయ్యా ఆ యొక్క ఏదైతే మన ఆజ్ఞాచక్రం ఉన్నదో ఈ మధ్యలో అక్కడ దీని యొక్క భ్రూమధ్యంలో మనం చక్కగా దృష్టి నిలిపి ప్రాణం ఆవేశ్య. ప్రాణమావేశ్య అంటే ఏమిటి? ఆ ప్రాణాపానాలన్నీ కూడా మనం ఆ ధ్యానంలో కూర్చునేటప్పుడు సమానమై ఏకాగ్రతకు చెందుతాయి. అందుచేత అటువంటిది సమ్యక్ చక్కగా ప్రాణం ఆవేశ్య అంటే అక్కడ మనస్సును చక్కగా స్థాపించి సతం పురుషముపైతి దివ్యం. ఆ విధంగా ఎవరైతే అక్కడ నుండి ఏం చేయాలి? మరి ఆవేశం నుంచి ఏం చేయాలంటే చింతించమన్నాడు. ఏమని చింతించాలి? ఈ ముందు ఉన్నది ముందు శ్లోకం 9వ శ్లోకం చెప్పుకున్నాం కదా, ఆయన సర్వజ్ఞుడని. పురాణం అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా సనాతనం అన్నమాట. సృష్టి పూర్వం నుంచి ఉన్నవాడే సనాతనుడు. ఆయన ఎప్పుడు కొత్తగానే ఉంటాడనమాట. అప్పటి నుంచి కూడా నవా ఇంతవరకు ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంటాడు. అందుచేత అటువంటి వాడు ఈ లోకాన్ని శాసించిన వాడని, అలాగనే సూక్ష్మమైన వాడు, ఇంద్రియాతీతుడు, సమస్త జగత్తుకి ఆధారభూతుడు, అటువంటి ప్రకాశమానమై ఉన్నవాడని భావం రావాలి మనకి. అయిందా భావన? ఈ భావన మనం ఏకాంతంగా కూర్చొని భావించాలి. ఇక్కడ భావన. అలాగే ఎవరైతే చక్కగా భావిస్తారో ఆయన ఏమవుతాడు? ఉపైతి సతం పరం పురుషం దివ్యం ఉపైతి. అటువంటి వాడు దివ్యమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి తం పురుషం, ఆ పరమ పురుషుని, ఆ పరమాత్మని చక్కగా పొందుతాడని చెప్పాడు. అర్థమైంది కదా? అదే మనం ఆ విధంగా ఆ భావన చేసుకుంటూ ఆ భావనకి ఇంతకి ఏదో ఒక సూక్ష్మం పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్రణవాన్ని మనం పెట్టుకుంటూ ఉంటుంటాం అన్నమాట. అందులో అన్ని ఆవాహన చేసినట్టు అనమాట. యదక్షరం వేదవిదో వదంతి విశంతి యజ్ఞతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్షే. చెప్తున్నారు యదక్షరం వేదవిదో వదంతి. వేదవిద వదంతి. వేదవిదులంటే ఎవరు? వేదార్థాన్ని చక్కగా తెలుసుకున్నవారు. వేదం వేత్తి వేదవిత్, విత్తు విదో విదహ. విదహ అంటే బహువచనం. అటువంటి వేదవిదులు యదక్షరం వదంతి. అయ్యా ఈ జగత్తుకి ఆధారభూతమైనటువంటిది, ఇంకా అన్యము లేనటువంటిది, నాశరహితమైనటువంటి అక్షరస్వరూపం ఉన్నదని ఈ యొక్క వేదాంతమంతా ఉపదేశిస్తూ ఉన్నారో, దేనికోసం ఇదంతా వర్ణన చేస్తూ ఉన్నారో. యద్యతయా వీతరాగాః. ఇప్పుడు చెప్పినారు ఏమిటయా అంటే ఇది ఇస్తూనే ఉంటుంటారు. వీతరాగాః. ఆ యొక్క వీతరాగం, రాగం అంటే విషయాసక్తి, దాన్నే కోరిక అంటారు. అది వీత. వీత అంటే పోగొట్టకోబడిన రాగాన్ని, ఆ ద్వేషాన్ని అంటే ఈ కామాన్ని, ఈ క్రోధాన్ని జయించినటువంటి యతయ, కామక్రోధాలను చక్కగా జయించినటువంటి యతయ ఎత్తులు ఎత్తు విశంతి, దేనిని పొందుచూ ఉన్నారో ఎవరు? వీతరాగాః. ఇదంతా మనం ఒక టికెట్ తీసుకొని హాయిగా కూర్చున్నాం అనుకోండి, ఎందులో ఏసీలో కానీ మామూలులో కానీ, ఇక వాడికి ఏమైనా నిశ్చింతంగా ఉంటుందా? ఉండదా? వాడికి నిశ్చింగా ఉంటుంది. టికెట్ లేకుండా ఎక్కామంటే ప్రయాణానికి కష్టమే, ఎక్కడ సీటు దొరకవు, వెళ్ళడము కష్టమే. కాబట్టి ఇవన్నీ ఏమిటి? మనం ఇప్పుడు చక్కగా టికెట్ తీసుకోవడం అన్నమాట ఉన్నప్పుడే ఈ కామక్రోధాన్ని జయించడం అంటే ఓ టికెట్ తీసి పెట్టుకోవడం మనం వెళ్ళడానికి మోక్ష మార్గానికి. అటువంటి విశంతి యద్యతయో వీతరాగాః. పోగొట్టుకోవాలి మనం. ఎందుకు అంటే అవి పోవు, అవేవి పోవు. అవి పోతాయంటే సామాన్యంగా పోవు. మనం ఏం చేయాలి? ఆ వాటి విషయముల యందు గల దోష దృష్టిని ఆరోపించి
వాటి వల్ల వచ్చే నష్టాన్ని మనం బాగా మనసుకి నాటితే ఎవరి వల్లైనా మనం బాగా నష్టపోతూ ఉన్నాము. ఏ వ్యాపారం వల్ల నష్టం వస్తుందంటే మళ్ళీ వ్యాపారం చేస్తామా? మనం చెయ్యం. ఆ విధంగా ఉన్నప్పుడే అవి పోతాయి. అటువంటి పోయినటువంటి వారు ఏ స్థితిని అయితే ఇతరులు పొందుతూ ఉన్నారో యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, ఎత్తు దేనిని ఇచ్ఛంత, ఏ స్థితిని పొందాలన్నటువంటి అభిలాష కలిగి బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా శీలిస్తూ ఉన్నారు. సామాన్యంగా మరి చూడండి, ఏ వ్రతాలు చేసినా ఆ పవర్ ఉండి చేత కదా దాన్ని శీలిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు, మరి వేసుకుని 40 రోజులు ఏం చేస్తున్నారు? చక్కగా ఆ కిందని పడుకొని చాపా వేసుకొని ఆ భోగాన్ని త్యజించి తర్వాత సంగతి వదిలేండి. వాళ్ళు వదిలిన తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా స్వామి, అది వేరే సంగతి. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ చూసుకోవాలి. కానీ ఎక్కడి నుంచి మనం చేసే ఆ వ్రతానికి ఉన్న పాయింట్ని చూసుకోవాలి. ఏం చూసుకోవాలి? ఆ వ్రతాలు ఎందుకు కూడా ఆ బ్రహ్మచర్యాన్ని ఏ విధంగా దేనికోసం, ఏ యొక్క స్థితిని, ఏ కోరికను మనం ఉద్దేశించినప్పుడు ఆ కోరిక కోసం ఇవన్నీ వ్రతాలు ఉన్నాయి కదా. మరి సామాన్యమైనటువంటి చిన్న కోరిక కోసం ఇన్ని వ్రతాలు ఇన్ని రోజులు కష్టపడుతూ ఉంటుంటే ఈ విధంగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యం, ఎవరైతే ఆ బ్రహ్మచర్యాన్ని చక్కగా శీలిస్తూ ఉన్నారో వారికి అఖండమైనటువంటి ఆ బుద్ధి బలం, ధైర్యము, స్థైర్యము ఇవన్నీ కలుగుతాయన్నమాట. అందుచేత దేన్ని ఉద్దేశించి ఈ బ్రహ్మచర్య వ్రతం శీలించబడుతూ ఉన్నదో తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే చెప్తున్నారు భగవంతుడు. అయ్యా, వేదాంతులందరూ కూడా ఏ అక్షరస్వరూపం చెబుతూ ఉన్నారో, ఎవరైతే యతులందరూ కూడా రాగద్వేషాలకు అతీతులై ఏ స్థితిని పొందుతూ ఉన్నారో, బ్రహ్మచర్యం దేనికోసం అవలంబిస్తూ ఉన్నారో, కాబట్టి అటువంటిది ఏమి తత్తే పదం, ఆ స్థానాన్ని చక్కగా చెబుతున్నారని చెబుతూ ఉన్నారు. ఇప్పుడు సర్వద్వారాని సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధనాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగధారణాం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అటువంటి ఆ స్థితిని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి సర్వద్వారాని సంయమ్య విశేషం. మనం యోగం చేస్తూ ఉంటుంటాం. ఏ ధ్యేయాన్ని అయితే పొందడానికి మనము తయారవుతూ ఉన్నామో, ఏ స్థితిని పొందడానికి తయారవుతూ ఉన్నామో మనం ఏం చేయాలి? ఇప్పుడు సర్వద్వారాని సంయమ్య, అవి ఇక్కడ పూర్తిగా ఏం చేయమన్నారు? అన్ని ద్వారాలు బంద్ చేయమని చెప్పలేదు. అర్థమైందా? అన్ని ద్వారాలు బంద్ చేస్తే ఇంక మనం ఇక ముక్కు పడుకోరా కూర్చోమనుకోండి, అయిపోయింది. అలా బంద్ చేసి కూర్చుంటే అయిపోయింది మన పని. అందుకని ఇక్కడ సంయమ్య, మనకు ఉన్నటువంటి ఇంద్రియాలు ఈ యొక్క ఏమున్నాయి మనకున్న గోరకాలు ఇవన్నీ ఈ ద్వారాలన్నీ ఏం చేయాలి? సంయమం చేసుకో. అంటే ఈ ద్వారాల నుండి విషయం మీదకి మనస్సు పోతుంది కాబట్టి ఆ విషయాన్ని స్వీకరించినటువంటిది ఇంతకుముందు అలవాటు పడి ఉన్నాం కాబట్టి ఆ విషయంలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ విషయం నందు వెళ్ళేటప్పుడు పూర్వంగా నీవ సర్వశః, ఎలాగైతే ఈ తాబేలు దానికి విషయాలు కనబడినప్పుడు సప్పుడైనప్పుడు తన అంగాలు లోనికి ఇచ్చుకుని కదలక మెదలక ఉంటుందో ఆ ఉన్నదాన్ని సంయమం అంటారు. ఆ విధంగా ఇక్కడ ఆ ఇంద్రియాలని ఆ విషయములు తాకిడికి పోకుండా సంయమం చేసుకోమన్నారు. అది మళ్ళీ ఎక్కడ కూర్చున్నాం, ఏవో శబ్దాలు వస్తూనే ఉంటుంటాయి. శబ్దం మీద మనసు పోతే ఇప్పుడు ఏమైపోయింది? ఏదో ఒక శబ్దం ఇంట్లో ధ్యానంలో కూర్చుని సరే 66 శబ్దాలు వచ్చాయనుకోండి, ఒక శబ్దం మీద పోతే ఏమైపోయింది? ఆ శబ్దం అన్ని దీనికి సంబంధం సంయమం చేసుకుంటాడు. అది సర్వద్వారాని సంయమ్య. అయితే అవి సంయమం చేసి ఇంకేం చేయాలి? మనో హృది నిరుధ్యజ, ఆ మనస్సును చక్కగా హృదయం నందు నిరోధించమన్నాడు. నిరోధించి మూర్ధ్ని ఆదాయాత్మన ప్రాణం,
తన యొక్క ప్రాణాన్ని ఏదైతే ప్రాణం చేస్తుందో ఆ ముఖ్య ప్రాణమైనటువంటి ఆ ఆత్మను మూర్ధస్థానమునందు ఉంచి, అర్థమైంది కదా. ఈ ప్రాణాలన్నిటినీ ప్రాణ చేసినటువంటి ఏదైతే ఉన్నదో అటువంటి ఆ శక్తిని, ఆ దృష్టిని అక్కడ ఉంచి అక్కడ యోగధారణం ప్రాణమాస్థిత చక్కగా యోగ ధ్యానం చేయమన్నారు. మరి యోగ ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి అన్నది చెప్తున్నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. అది ఏమయ్యా, మరి ఈ విధంగా మనం కూర్చొని చక్కగా ఇంద్రియాలను స్వాధీనం చేసుకొని మనస్సు నిరోధించి మన దృష్టి ఒక స్థానం అందరి పెట్టి ఏం చేయాలి అని ప్రశ్న వస్తే భగవంతుడు చెప్పేశాడు. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్. దాన్ని చక్కగా విశేషమైన ఆహారం, అది మాటి మాటికి కూడా చింతన చేసుకుంటూ ఏమి అనుస్మరన్. ఓం అని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. ఆ ఓంకారాన్ని చక్కగా మనం ఉచ్చరించాలి. ఉచ్చరించాం దీర్ఘంగా ఉచ్చరించి మళ్ళీ ఉచ్చరించిన సేపు ఎంతసేపు ఉచ్చరించామో అంతసేపు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఆ విధంగా చక్కగా ఆ భ్రూమధ్య మనస్సు నిలిపి ధ్యానం చేయాలి. ఇది చక్కగా, ఎందుకంటే ఆ ఓమిత్యేక ఓం అన్నటువంటిది చాలా గొప్పది. కఠోపనిషత్తులో నచికేతసుడు అడుగుతాడు ఎవరికి? యమధర్మరాజుకి. యమధర్మరాజుకి అడిగినప్పుడు దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి, అది ఏ విధమైనటువంటిది అని అంటే ఆయన కూడా చెప్తాడు. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తతో. నువ్వు అడిగావు కదా మొట్టమొదట అడిగినావు, అయ్యా ఏదైతే ఈ శరీరము విడిచిపోయి పెట్టిన తర్వాత జీవాత్మ ఉన్నదంటారు కొంతమంది, లేదంటారు కొంతమంది, మరి అది ఉంటే ఏ విధంగా తెలుసుకోవాలి అని అడిగావు కదా. అది ఇదేనయ్యా, ఇంకేమిటికా యో ఇది యో ఎత్తు ఏదాన్ని అయితే నీవిచ్చతి కోరినావో అది ఇదే. ఏది? ఈ ఓంకారం అని చెప్పుకొచ్చారు. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం అని ఉపనిషత్తు. అందుచేత ఇందులో మనకి మాటి మాటికి చెప్పడం ఎందుకు అంటుంటే భగవంతుడు గుర్తు చేస్తుంటాడు. మనకి మళ్ళీ భ్రాంతి కలిగి ఇది అవునా కాదా, ఇది అవునా కాదా, ఓం బ్రహ్మ అయిపోతుందా అన్నటువంటిది మళ్ళీ నేను కూడా చెప్పుకున్నాం కదా. వాచకయోహో అభేద ఇక్కడనమాట. వాచ్యము మనము వాచకమన్నమాట. ఈ రెండింటికి అభేదం, భేదమేమీ ఉండదు. అందుచేత ఆ విధంగా అభేద స్థితిని సాధన కోసం ఓం అన్నమాట. అది మనకేదో ఉంటున్నారు కదా, మనస్సు బాగా పట్టి ఉండడానికి అన్నిటికన్నా ఆ ఓంకారాన్ని చక్కగా చేయమన్నారు. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరమం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే అని ఈ రెండు శ్లోకాలని చెబుతారు. ఎవరు? నచికేతసుడు. నచికేతసునికి యమధర్మరాజు చెబుతారు, అయ్యా అక్షరం అంటున్నారా? ఏతద్యేవాక్షరం. మొట్టమొదటి ఏం చెప్పాడు? ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం అన్నాడు. ఏది ఆలంబనం అంటే ఆశ్రయించడానికి ఏది గొప్పది అంటే అదే చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్పారు? అన్నీ అదేనయ్యా బ్రహ్మ అని తీసుకొని ఇప్పుడు తీసుకొచ్చారు. అందుచేత అటువంటి మనం ఓంకారాన్ని చక్కగా ధ్యానం చేసుకోవాలి. ఓంకార ధ్యానానికి ఇంకోటి, ఒకవేళ మనకి చీకటి లేచాం 3 గంటలకి, స్నానం చేయలేదు, మనకు ఖాళీగా ఉంది అరగంట, చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, తప్పేలే. జపం చేసినప్పుడే మనం స్నానం చేసి మాల పట్టుకోవాలి. ధ్యానం చేసినప్పటికీ అవసరం లే, చక్కగా మీరు అప్పుడే కూర్చోండి, హాయిగా ధ్యానం చేయండి. మళ్ళా ఎప్పుడు మనకి ఖాళీ టైం కుదిరిందనుకోండి, 1 గంటప్పుడు 12 ఖాళీగా ఉన్నా ఏమి అవసరం లేదు, పని లేదనుకోండి,
ధ్యానం చేసుకోండి, ఏమీ దోషం లేదు. ఎందుకంటే మనము ఎంత ధ్యానం అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంటామో అంత సమీపం మనస్సు మనకి స్వాధీనం అవుతుంది. స్వాధీనం మనకు కావాలి అంటే ఎక్కువ పని చేసామనుకోండి, చేస్తూ ఉంటుంటే ఆ పని అవుతుంది, పని వల్ల లాభం వస్తుంది. అలాగనే ఓంకార ధ్యానం చేసినందువల్ల మనస్సు స్వాధీనం అవుతుంది. ఆ ధ్యానించినటువంటి విశేష లాభం కూడా మనకు వస్తుంది. ఊరికా కాదు, స్వాధీనంతో పాటు ఆత్మసాక్షాత్కారం పొందడానికి మనకి జ్ఞానం రాకపోయినా, మనస్సు స్వాధీనమైన సమయంలో తర్వాత మన ఆయుష్యులకు ప్రాణం పోయినా స్వాధీనమైనటువంటి స్థితి ఉండిపోతుంది. దీనికి తగిన ఫలము లాభం కూడా వస్తుంది. రెండు ఉన్నాయి ఇక్కడ. అందుచేత చెప్పారనమాట, ఈ ఓంకారం అన్నటువంటిది అన్నిటికీ కళ్యాణకారకమైనటువంటిది. ఓంకారం సామాన్యం కాదు. అతి కళ్యాణ నిత్యత్వాత్తు నిత్య కళ్యాణ సంశ్రయాత్తు స్మతృణాం వరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం విదుహు అన్నారు శాస్త్రం. అర్థమైందా? అయ్యా, మంగళకార్యమైన పనులు ఎన్నో ఉన్నాయి మనకి. అందుకు మనం ఏదైనా ప్రారంభించినప్పుడు ఓంకారాన్ని చక్కగా ఉచ్చరించి మనం ప్రారంభిస్తే అది అతి కళ్యాణ నిత్యత్వా. మన ఏ శుభకార్యాల్లో ఏవైతే కళ్యాణ కారణానికని అనేకమైనటువంటి పూర్ణకుంభాలు, అనేకమైనటువంటి అలాగే బ్యాండ్లు, మేళాలు, అలాగే పుణ్య స్త్రీలు, ఈ విధమైనటువంటి కలశాలు, ఇవన్నీ మనం మంగళదాయకంగా ముందుగా పెట్టుకుంటుంటాం. ఇటువంటి కళ్యాణ కార్యక్రమంలో అత్యంతమైన కళ్యాణం ఏమిటంటే చెప్తున్నారు, అతి కళ్యాణ నిత్యత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్. కళ్యాణ కారణం అన్నిటికంటే గొప్పదైనటువంటిది. ఇంకా ఎలాంటిది అది? స్మతృణాం వరదత్వాచ్చ. స్మరించినంత మాత్రములో వరం దదాతి ఇది వరద. అటువంటి వరదత్వాచ్చ బ్రహ్మ తన్మంగళం విదుహు. అది పరబ్రహ్మ స్వరూపమైనటువంటిది, మంగళవాచకమైనటువంటిది తెలుసుకోమన్నారు. అర్థమైందా? అందుచేత మనం ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆ ఓంకారంతో ప్రారంభిస్తే చక్కగా నిర్విఘ్నంగా. అందుకే మహాత్ములు కూడా ఆశ్రమంలో ఏదైనా పెద్ద పెద్ద కార్యక్రమం ప్రారంభిస్తే ప్రణవ పతాకాన్ని ముందు ఆవిష్కరించి మిగతా పనులు చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే అదన్నీ కళ్యాణాలకి శుభవాచకము. ఆ బ్రహ్మను మనం ప్రతిష్ఠ చేసుకున్నట్టనమాట. ఎలాగైతే మనకి వేదం కార్యక్రమాలు చేసుకున్నప్పుడు బ్రహ్మకలశం అనేది ఒకటి స్థాపిస్తూ ఉంటుంటారు. అది స్థాపించి దాన్ని ఆవాహన చేసుకుని తర్వాత పని ప్రారంభిస్తూ ఉంటుంటారు. అలాగనే మనం ఈ మోక్ష మార్గమైంది కానీ అన్యమైన కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలకైనా ఓంకారాన్ని చక్కగా మనం ప్రారంభించుకోవాలి. అటువంటి ప్రణవ సర్వ వేదేషు శబ్దంకే పౌరుషం ఋషు అన్నారు. ఎవరు? భగవంతుడు. దశమాధ్యాయము 7వ అధ్యాయము, ఈ రెండిట్లో 7వ అధ్యాయంలో కూడా ప్రణవ సర్వ వేదేషు శబ్దంకే పౌరుషం ఋషు. ఈ విధంగా నేను ఎవరినో సర్వవేదేషు ప్రణవాన్ని నేను అన్నాను. అదే గిరామస్మి కవక్షాక్షరం. ఈ వాక్కుల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో అందులో అక్షరం ఏకస్వరూపం నేనే చెప్పుకొచ్చాడు భగవంతుడు. అందుచేత ఈ విధంగా ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణామయతి ప్రణవ అన్నారు. ప్రణవం అంటే మనం ఏదైతే ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మనస్సు ప్రాణానికి మనస్సుకి లింక్ అనమాట. ప్రాణాయామం ఎందుకు చేస్తాం? ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనస్సు ఆగడానికి. అందుకని ఈ యొక్క ఓం అని మనం ఉచ్చరించినప్పుడు చెప్తున్న ప్రాణాన్ సర్వాన్, ఏవైతే మనకు ఉన్నటువంటి ప్రాణాలు, ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన ఇవి ఉన్నాయి కదా, ఈ యొక్క ఇవన్నీ ఏమవుతాయి? వాటిని తగినటువంటి స్థితి ఎప్పుడైతే వాటికి చక్కనైనటువంటి ఒక కుంభక స్థితి కలుగుతూ ఉన్నదో అలాంటప్పుడు దానితో అదే కలిగిపోద్ది. మనం ఓంకారం ఉచ్చరించినప్పుడు గాలి పైకి వెళ్ళిందా కిందికి వెళ్ళిందా ఏం వద్దు, ముక్కాడిందా లేదా ఈ గొడవే పెట్టుకోకండి ఎవరుండా. వచ్చిన దీర్ఘంగా అంతే కూర్చోడం. ఓ అంతే. మరి కొంతమంది ఓం అన్నప్పుడు శ్వాస పైకి తీసుకోవాలా కిందకు వదలాలా అంటారు. ఇవి తీసుకోవద్దు, కిందకు వదలద్దు. ఇప్పుడు ఏమైనా కుర్చీ ఎత్తినప్పుడు శ్వాస పైకి ఎత్తున్నారా, కుర్చీ దించిన కింద తీస్తున్నారా, దాని పనులు నడుచుకునే ఉంటుంటాయి.
మనం పని చేస్తున్నాం, భోజనం చేస్తున్నాం, శ్వాస కిందకి వెళ్తున్నావా, పైకి వెళ్తున్నావా? ఏమీ లేదు. దాని మీద ధ్యాసే మనకు అవసరం లేదు. అర్థమైందా? మన పని మనం చేసుకోవాలి, ధ్యేయం మీద ధ్యాస పెట్టుకొని పోతూనే ఉంటుండాలి. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యహరన్ మాం అనుస్మరన్ యప్రయాతి త్యజం దేహం. ఈ విశేషాలతో మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో మనం ఆ ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు కాస్త విచారణ పరుడికి ఆ పరబ్రహ్మతత్వం యొక్క విశేషాలన్నీ మనసుకు వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమవుతే మనసు ఇటాటి ఏమీ పోదు. పోకుండా పోయిందా మళ్ళీ దీర్ఘంగా ఉచ్చరించావు. అలా 4-5 సార్లు ఉచ్చరించేసరికి కంట్రోల్ అయిపోద్ది. ఆ మనసుకి ప్రాణానికి ఉన్నట్టు సంబంధం. అందుకే ప్రాణాయామం చేయడం ఎందుకంటే మనసు నిలవడానికని చేస్తూ ఉంటుంటారు. అయితే ప్రాణాయామం మాత్రం పుస్తకాలు చూసి ఎప్పుడో చేయకూడదు. అర్థమైందా? ప్రాణాయామం ఎప్పుడు ఒక సాధకుని దగ్గర అది నేర్చుకునే వెళ్ళాలి. అది తక్కినవన్నీ పుస్తకాలు చూసి చదువుకోవచ్చు. అది ఒక్కటే డేంజర్ అనమాట. ఎందుకు డేంజరు? వాడికి ఏదో వదలేదు, పట్టుకోవాలా, పట్టుకుంటూ పోయి అనుకో ఏమున్నది, కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. ఇంకోసారి ఏమైపోద్ది, అది ఒకదానికి ఒకటి వెళ్ళిపోయి ఆమె తెలియదు రాదు. ఇంతకుముందు మీకు ఒక కథ చెప్పే ఉన్నాను, ఉండొచ్చు. ఏమిటంటే ఒక ఆయన నేను యోగంలో కూర్చుంటాను అని అన్నాడు. అప్పుడు ఆ రోజుల్లో 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట 40 రోజులు కూర్చున్నోడికి. అందుకని రాజుగారు ఏం చేశాడంటే సరే కూర్చోమన్నాడు. 10,000 ఇచ్చేస్తా 41 రోజులు అన్నాడు. కూర్చుండిపోయాడు. వెంటనే కప్పేశారు. కప్పేసి అక్కడ 2 పెట్టారు కాపలా. ఏమో లేచి తినేస్తాడేమో, ఎక్కడ పోతాడేమో అని. 41 రోజు అయిపోయింది. అందరినీ పిలిచేసినారు. చక్కగా ఏర్పాట్లు చేసేశారు. ఇక అందరూ వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. ఆయన నిలుస్తాడు. అయ్యో 41 రోజు గోతులు అలా ఉన్నవాడు ఎంత గొప్పవాడని. సరే తీస్తే అలా పడిపోయినాడు. అర్థమైందా? శవలా పడిపోయినాడు. సరే అందరూ చూసి ఇదేది ఈ సంగతులు మనకు తెలియవో, ఇది తీసి అక్కడ పడేంది, అక్కడ అడవులు పట్టుకెళ్ళి అని చెప్పేసినాడు. సరే పడేసినాడు. పడిపోయిన తర్వాత ఆ త్రోవంట ఒక ఆయన పోతున్నాడు. చూసినాడు. ఏమిరా నాకు మాత్రం తాగి అలవాటు లేదా, ఎందుకు అంత తప్ప తాగేసిన అంటాడు. వాడి దృష్టి అలా ఉంది వీడు. వాడి దృష్టి అలాగే అయిపోయి అలా తాగి పడిపోయినా కదా. మరి ఏదునుడికి ఆ అలవాటు ఉంటుంది అనమాట. ఎక్కువ ఏమిరా నేను ఇంటికాడ ఎన్నో చెక్కాకలు పడుతున్నాను కదా, ఏమి నేను మాత్రం పడడం లేదా, నువ్వే చెక్కాకలు పెట్టి తప్పు అలా పడిపోవాలని వాడు అంటున్నాడు. ఇంటికాడ చెక్కలు ఇటు పడిపోయి వాడు అనుకుంటున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కరు దృష్టి అనమాట. ఇంకొక ఆయన ఇచ్చాడు, యోగి చూశాడు. ఓహో వీడి ప్రాణము ఇంకొద్ది స్ట్రక్ అయిపోయింది. అర్థమైందా? ఆ ప్రాణం అన్నటువంటిది మళ్ళీ సాధారణంగా రాలేదు. అందుకని ఏ నొక్కితే ఎలా వస్తుందో ఆయన తెలుసు యోగికి. వెంటనే ఒక దగ్గర కూర్చి ఇలా నొక్కాడు. ఒక నరం నొక్కేసరికి వెంటనే తెలివి వచ్చేసింది. తెలివి వచ్చి అయ్యా నా 10,000 అంటాడు. ఏం 10,000 అన్నాడు? నేను కూర్చున్నప్పుడు 10,000 ఇస్తామన్నారు కదా, 10,000 అంటాడు. ఎవరు కూర్చున్నా ఏమిటి సంగతి? నీ యొక్క వికారం చూసి నేను నొక్కినాను, ప్రాణం బయటకు వచ్చింది. ఈ విధమైనటువంటివి కొన్ని జరుగుతాయి అప్పుడప్పుడు. ఇంకా కొన్ని ఒక ఆయన మలయాళస్థులు ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చినప్పుడు పడినాడు. ఆయనకి అంత కంపనమైన మరి జబ్బు అంగమే చేయొద్దు అని పెద్ద జబ్బు వచ్చేసింది. ఏమయ్యా జబ్బు వచ్చిందంటే ఏది లేదంటే గడికోటి సత్యనారాయణ స్వామి రాసిన పుస్తకం ఒకటి ఉంది, అది నేను అలా చూసి చేశాను, దానివల్ల నాకు ఇలా వచ్చేసింది. పుస్తకంలో తప్పు లేదు, నువ్వు అది గురువు దగ్గర పెట్టుకొని ఏ ప్రక్రియ ఎలా చేయాలో తెలుసుకొని చెయ్యి, అప్పుడు పర్వాలేదు. కానీ నువ్వు ఒకటి చేస్తే వస్తుంది, పుస్తకం తప్పేం లేదు రాసేది. కానీ ఇది ఎట్లా ఏమిటి అన్నటువంటిది ప్రాక్టికల్గా తెలుసుకొని చేయవలసిన పని అని చెప్పి అప్పుడు స్వామివారు ఒక 10 రోజుల నుంచి చక్కగా ఆయనకి అవృద్ధించి చేసినారు. అందుకని చెప్తూ ఉంటుంటా విషయాలన్నీ హాయిగా ధ్యానం చేసుకుంటే మనకు గొప్ప ఇదే లేదు. ఈ విధంగా యప్రయాతి త్యజం దేహం సయాతి పరమాన్గతిం. ఎవడైతే చక్కగా ఆ దేహాన్ని విడిచిపెడుతూ ఉన్నాడో ఇటువంటి స్థితిలో అంటే ఆ ప్రయాణ సమయంలో కూర్చోడానికి వీలుంటుందా? ఏముంటుంది? 20 సార్లు పట్టుకొని ఒళ్ళు నేర్చైపోతుంది. ఇప్పుడు మధ్య దృష్టి ఎవడు పెట్టగలడా? ఏవాడిని పట్టుకోవడం ఒకడో దించేవు, ఒకడో పట్టుకునేవాడు అంటే కాదు. ఉన్నప్పుడే మనం ఈ స్థితిని పొందితే
ఉన్నప్పుడే మోక్షం పొందినట్టు అనమాట. మరి ప్రాణప్రయాణం చెప్పినారు కాబట్టి అది ఎవడో ప్రాణప్రయాణం వస్తుందని తెలిసే పని. ఒక గంట చచ్చిపోతామంటే ఓన్ తెలిస్తే ఏది అపరీక్షిత్ మహారాజులాగా ఇక ఆసనం వేసుకుని కూర్చుని బుర్బలి పెట్టవచ్చు. ఇది ఎంతసేపు కూర్చొని పోతుంది, మనం ఏం చేస్తాం? అదే అందుకోసం అది కాకుండా జీవనం ఉన్నప్పుడే చక్కగా తెలుసుకుంటే అదే మోక్షాన్ని పొందినట్టు అని చెప్తున్నాడు. ఈ విధంగా చెప్పి అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. అనన్య చేత సతతం యో మాం స్మరతి నిత్యశః. అనన్య చేత సతతం, సతతం చేతః ఆ మనుష్యుని అనన్య, ఇది ఒకటి మళ్ళీ ఎత్తి పెట్టాడు ఇక్కడ. యో మాం స్మరతి నిత్యశః. అన్యచేతః అనన్యచేతః. అన్యచేతం అంటే ఏమిటి? ఇతర చింతన. అనన్యచేతనం అంటే ఇతర చింతన లేకుండా ధ్యేయాకారంతో ఉండడం. దీన్నే అనన్య భక్తి అంటారు. ఇక్కడ అనన్య భక్తి అంటే ఏమిటి? మనకి అన్యమైనటువంటి విషయము రాకుండా ఏ విషయంతోనైతే ఏకాగ్రత చెందినామో ఆ విషయానికి ఉన్నటువంటి సాధన భక్తి ఏమంటారు? అనన్యం. ఇంకోటి ఏమిటి మరి? కొంతమంది అంటారు అనన్య భక్తి వచ్చేసరికి నీవు రాముడు భక్తుడు కదా, కృష్ణుడి దేవాలయం కింద ఎందుకు వెళ్ళినావు, అది అన్య భక్తి అయిపోయింది కదా అంటారు. నువ్వు అందులోనికి కొన్ని కృష్ణుడి కంటే 3 నామాలు ఉన్నాయి, రాముడి కంటే 3 నామాలు తిన్నగా ఉన్నాయి, ఆ అడ్డగా ఉన్న నామాల దగ్గరికి ఎందుకు పోయినావు? ఆ శివుడు కదా, ఆయన అన్యమైన బట్టి వ్యభిచారం అయిపోయినావు అంట. వ్యభిచారం పాడైనా ఎలాంటి మన భక్తులు ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. ఇది పెట్టుకున్నా కాబట్టి ఎవడైనా పర్లేదు అంటాడు. 3 నామాలు పైకి పెట్టినట్టు దేవుళ్ళకి వెళ్తే నువ్వు పర్వాలేదు, కానీ ఈ 3 నామాలు అడ్డగా పెట్టితే నువ్వు ఎలాగ వెళ్ళిపోయినావు, నువ్వు అన్యభక్తి నువ్వు ఎందుకు చేసినావు అని ఈ విధంగా చెప్తారు. కొంతమంది వింటారు, కొంతమంది చెప్పి జనపై పూర్వజన్మ వచ్చిన వాసన ఉంటుంది కొంతమందికి. అదేదా ఇవి ఇలా కాదు. ఇక్కడ ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి. అందరి హృదయంలో ఉన్నవాడు ఒక్కడే అని చెప్తూ ఉంటుంటే ఈయన వేరు ఆయన వేరు ఎందుకు? సరే పెట్టుకో, వద్దాం లేదు, కానీ ఇది నువ్వు అక్కడికి వెళ్తే వ్యభిచారం అయిపోతామన్నది అది అసలు తప్పు అనమాట. ఇది వ్యభిచారమా పాడా? తను చూసుకో. ఇప్పుడు నువ్వు రాముని ఉపాసన చేస్తున్నావు, శివుడి దగ్గరికి వెళ్ళావు, ఆ శివలింగంలో ఈ రాముని చూడు. నా రాముడే ఈ శివుడికి ఆధారం అనుకో, తప్పేమని చెప్పండి. నా రాముడే ఈ దేవికి ఆధారం అనుకో, నా రాముడే విఘ్నేశుడికి ఆధారం అనుకో, తప్పులే. ఏ రాముడిని అయితే నువ్వు పెట్టుకున్నావో ఆ రాముడిని అందరిలో చూసుకో. అది అనమాట. ఆ రాముడిని అందరిలో చూడు. అప్పుడు ఏమైపోతుంది? నీవు ఏ దేవుడిని అయినా చూస్తున్నావో ఆ దేవుడిని సర్వాంతర్యామైన భావన నీకు వచ్చేస్తుంది. అంతేగాని ఆ దేవుడి ముఖం చూడకూడదు. ఇలాగే కొంతమంది ఒక దగ్గర ఉన్నారు, ఒక సత్తరుగా ఒక 2 ముగ్గురు, ఆ పక్కనేమో దేవి భక్తుడు, ఈ పక్కనేమో విష్ణు భక్తుడు, ఆ పక్కనేమో శివ భక్తుడు. యాత్రలు మన సత్రంలో మనకు పెద్ద హాల్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడు వాడేమో అగరబత్తి వెలిగిస్తున్నాడు శివుడు భక్తుడు. ఈ అగరబత్తిని గాలి ఏం చేస్తున్నాడు? విష్ణు పక్కన మీదకి వెళ్ళిపోతాడు. ఈ పక్కన విష్ణుడు పూజ చేస్తున్నాడు కదా, విష్ణు పూజ. ఈ అగరబత్తీల యొక్క దూపము ఆ విష్ణు ముఖం మీదకి వెళ్ళిపోతుంటే వెంటనే చూశాడు, అక్కడ తిరగెట్టేశాడు. ఎవరు? ఎందుకంటే అది అడిపోకూడదు, వాడు ఒకసారి ఇడిపోకూడదు. ఈ దూపం ఇడిపోయింది. ఆ విధంగా అప్పుడుండి చేస్తారు. ఇప్పుడు తగ్గినాయిలేండి కొంతవరకు, అయినా ఇంకా కొన్ని ఉన్నాయి, లోపల జరుగుతున్నాయి అన్నమాట. పైన పటారము లోన లొటారంగా కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. ఇది మరి ఏం చేస్తారు? యథా రాజ తథా ప్రజ అన్నట్టు ఆ ప్రకారంగా జరిగిపోతూ ఉన్నాయి. ఎంత ఇప్పి కుల్లాగా పరమాత్మ జ్ఞానం లోకంలోకి వస్తున్నా సరే ఇంకా మూఢత్వమైనటువంటి స్థితిని ఇంకా పోవడానుకుంటా కొంతమంది తప్పేస్తూ ఉన్నారు. ఇదంతా పోతుంది కొన్నాళ్ళకి. ఆ భగవంతు ధర్మ సంస్థాపనాధ్యాయ అన్నట్టు అన్ని తీసేస్తాడు. ఏకమేవా అటువంటి స్థితిని కూడా చేస్తాడు. అందుచేత ఇక్కడ ఎందుకు మనం అనుకుంటున్నామంటే అనన్యచేత సతతం. ఇక్కడనే ఏం తీసుకోవాలి? ఇక్కడ అన్యమైనప్పుడు విషయ చింతన లేని చిత్తాన్ని ఇక్కడ మనం తీసుకోవాలి. అర్థమైందా? అనన్య భక్తులు అనన్యాస్యంత ఎంతో మాం ఏ జనా పరిపాస్తం 9వ అధ్యాయంలో
చెప్పబోతారు రేపు మనకి. ఈ విధంగా యో మాం స్మరతి నిత్యశః, నిత్యశః అన్నారు. నిత్యశః అంటే జీవనం ఉన్నంత వరకు చింతించాలి. ఏదో ఓ తెల్లారి 5 నిమిషాలు, సాయంకాలం మనిషిని 5 నిమిషాలు పెట్టుకొని దానికి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అడుగుతూనే ఉంటుంటారు. అలా కాదు, అర్థమైందా? ఉన్నదే 5 నిమిషాలు 10 నిమిషాలు, మళ్ళీ సంవత్సరాలు లెక్కేమిటి? నిత్యశః తస్య, అటువంటి వాడికి ఈ నిత్యయుక్తస్య యోగినః, ఇటువంటి వాడు అహం సులభః, నేను ఎవరినండి? సులభను. అయ్యా అర్థం పిల్లలు. నిత్యయుక్తస్య యోగినః, ఈ విధంగా అటువంటి వాడికి నేను సులభను అని చెప్తూ ఉన్నారు. అర్జున, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. ఇంకా చెప్తున్నారు చూసారా, మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. అయ్యా మాం ఉపేత్య, మాం ఉపేత్య అంటే ఆ పరమాత్మని పొందిన వారు, అంటే పరమాత్మ యొక్క జ్ఞానాన్ని చక్కగా తెలుసుకునే వారు వారు ఏమవుతారు? అశాశ్వతం దుఃఖాలయం. అటువంటి వారు ఎవరయ్యా? పరమాంగతాః. పరమాం అంటే ఎవరు? పరమపదాన్ని చక్కగా పొందినటువంటి, సంసిద్ధిం, ఆ సిద్ధి పొందినటువంటి మహాత్ములు. మాం ఉపేత్య, వాళ్ళు చక్కగా నన్నే పొంది, ఇక అశా పునర్జన్మ, వారికి పునర్జన్మ అనేది లేదనమాట. ఎలాంటిదా అది పునర్జన్మ అనేది? అశాశ్వతం దుఃఖాలయం పునర్జన్మ న విద్యతే. పేరు పెట్టారు, దుఃఖాలయం అశాశ్వతం. ఈ శరీరానికి ఒక టైటిల్ ఇచ్చాడు అనమాట భగవంతుడు. అర్థమైందా? ఈ జన్మకి కూడా ఒక టైటిల్, జాతి జన్మ అనమాట. కాబట్టి దీనికి ఏమిటిది? అశాశ్వతం. రెండవది ఏమిటిది? దుఃఖాలయం. రెండు. ఈ దుఃఖాలయాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? వేదాంతం ద్వారా సుఖాలయాన్ని చేసుకుంటున్నాం. అర్థమైందా? ఈ దుఃఖాలయాన్ని సుఖాలయం చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ త్రిగుణముల ద్వారా సంప్రాప్తమైనటువంటి అసన్నికర్ష సంబంధం చేత మనకి దుఃఖం కలుగుతోంది. ఎక్కడ కలుగుతుంది? ఈ ఆలయంలో. ఆ ఆలయంలో దేవుడు, ఈ ఆలయంలో దుఃఖం. అందుచేత ఈ దుఃఖం శాశ్వతమా? కాదు. విచారణ లేని వాడికి దుఃఖం, లేని వాడికి విచారణ కలవాడికి దుఃఖమే సుఖంగా మారిపోతూ ఉన్నది అనమాట. అందుచేత దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ. విచారణ కలవాడికి ఏమిటి? దుఃఖాతీతుడు అయిపోయి దేహమే దేవాలయంగా భావించుకుంటాడు, జీవుడే దేవుడిగా భావించుకుంటాడు. సోహం, అతడే నేను, నేనే అతడు అన్నటువంటి భావాన్ని పొందుతాడు. అటువంటి వాడికి పునర్జన్మ న విద్యతే. అలా కాని వాడికి, అర్థమైందా, పునర్జన్మ ఉంటుంది. ఇటువంటి పరమపదం పొందినటువంటి మహనీయులు ఆ పరమపద స్థానాన్ని పొందిన వారే ఈ ఆధ్యాత్మికాది ఏవైతే దుఃఖాలు ఉన్నాయో ఈ దుఃఖాలు లేనటువంటిది, అనిత్యము కానిటువంటిది అటువంటి జన్మ అన్ని వాళ్ళంటే స్థితి పొందుతున్నారు. మరలా వారికి ఆ జన్మము ఉండదు. అది చెప్తున్నారని వారి దుఃఖాలకు కారణమైనటువంటిది అనిత్యమైనటువంటి జన్మని పొందరు. ఎవరు పొందరయ్యా అంటే ఈ ముందు చెప్పినటువంటి తత్వం కవిం పురాణం అనుశాసితార అన్నటువంటి విషయాన్ని తీసుకొస్తూ ఈ ప్రణవ ధ్యానాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో అటువంటి వారు పొందరు. చెప్పేస్తున్నారు ఇప్పుడు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినో అర్జున మాముపేత్యతి కౌంతేయ పునర్జన్మ న విద్యతే. ఇక్కడ ఈ ఆ బ్రహ్మ భువనాల్లోకా, ఇక్కడ రెండు విధాలు తీసుకుంటారు కొంతమంది. ఆ అంటే ఏమిటి? ఆసమంతాత్, ఆ సేతు హిమాచల పర్యంతం అంటారు. అంటే ఏమిటి? ఆ సేతు, సేతు అంటే రామేశ్వరం అనుకోండి.
ఆ రామేశ్వరం కొంతమంది సేతువుతో కలిపి తీసుకుంటారు, కొంతమంది సేతు వరక తీసుకుంటారు. అర్థమైందా? ఇది అలా తీసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు, సేతువుతో కలిపి తీసుకుని ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా ఇక్కడ ఆ బ్రహ్మ భువనాల్లోకాహ, బ్రహ్మలోకము మొదలుకొని ఎన్ని లోకాలు అయితే ఉన్నాయో 14 లోకాల్లో పునరావృత్తిని కలిగించేవి అన్నమాట. ఆ పునర్జన్మని కలిగించేవి. అయితే ఇంకా కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం తీసుకుంటారంటే బ్రహ్మలోక పర్యంతం అని తీసుకుంటారు. వారు బ్రహ్మలోక హద్దు అంటారు. కానీ శంకరాచార్యులు వారు మొత్తం మనందరూ కూడా బ్రహ్మలోకాన్ని కూడా తీసుకున్నారు వారు. అయితే ఎందుకు వాళ్ళు అక్కడ పెట్టుకున్నారంటే ఎవరైనా సరే, ఇంతకుముందు మీకు చెప్పున్నాను నేను, ఒక పక్షంలో ఈ లోక విషయం మీద వైరాగ్యం ఉంది, పరలోక విషయం మీద వైరాగ్యం ఉండి సాధన చేసినటువంటి ఈ యొక్క పంచాగ్ని విద్య కానీ లేక ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని చేసినటువంటి వాడు శరీరము ఆత్మజ్ఞానం పొందనంత వరకు శరీరం ఉండకపోతే మధ్యలో వాడు పోతే ఎక్కడే బ్రహ్మలోకం వెళ్తారు కదా అనే విషయంతో వారు తీసుకున్నారు. బ్రహ్మణ సహజాయించని బ్రహ్మలోకంలో ఉండి ఆ తర్వాత అనంతరం పోతారని. కానీ అది కేవలం ఉపాసన వరకే తీసుకోవాలి. కానీ సన్నివేశం మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే, ఎందుకంటే క్షీణే పుణ్య మధ్యలోక విషయం స్వర్గం ఉపలక్ష్యంగా తీసుకొని అన్ని లోకాలను తీసుకోవాలి ఇక్కడ. అందుకని ఆ బ్రహ్మ భువనాల్లోకా, ఈ లోకం వెళ్ళినా పునరావృత్తి తప్పదు. ఎప్పుడైతే పునరావృత్తి అంటే తప్పుతుంది, ఎవరు ఆత్మతత్వాన్ని చక్కగా తెలుసుకుంటున్నారో వారికి పునర్జన్మ నవిద్యతే, అటువంటి వారికి పునర్జన్మ లేదు. సహస్ర యుగ పర్యంతం అహర్య బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం దేహోరాత్రి విదో జనాః చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఆయుష్ మనమెంతో అర్థమైంది. ఆ బ్రహ్మదేవుడు ఆయుష్ ఎంతో, యుగాలంటే ఎంతో అని చెప్పేస్తున్నారు ఇందులో మనకి. ఇప్పుడు సహస్ర యుగ పర్యంత అహర్య, అహరి అంటే పగలు, అహరి అంటే పగలనమాట. అటువంటి 1000 యుగాలు బ్రహ్మణ అహర్య విదుః జానాతి. 1000 యుగాలు గడిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలట. అర్థమైందా? ఇంకా చెప్తున్నారు రాత్రిం యుగ సహస్రాంతాం. అలాంటి మరి 1000 యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక రాత్రి. ఇది ఇప్పుడు ఈ రాత్రి పగల కలిసి ఒక దినం. ఇలాంటి 30 దినాలు ఒక నెల వేసుకోండి, ఇలాంటి 12 నెలలు ఒక సంవత్సరం తీసుకొని, ఇలాంటి 100 సంవత్సరాలు అయితే బ్రహ్మదేవుడికి ఆయుష్ పూర్తి. ఇప్పుడు మనకి ఆయనకి చూడండి ఎంత తేడో ఆయుష్. అది అందుచేత అది కాల పరిమాణం అన్నమాట. అయితే ఇక్కడ మరి 1000 యుగాలు చెప్పినాడు. 1000 యుగాలు చెప్తే మరి అన్ని యుగాలకి ఒకే ఇది లేదు. మనకున్నటువంటి ప్రమాణము యుగానికి తేడా ఉంది. కలియుగానికి నిర్ణయించినటువంటి ఎన్ని సంవత్సరాలు అంటే 4,32,000 నిర్ణయించినారు. కలియుగానికి ప్రమాణము 4,32,000 సంవత్సరాలు. ఇది మళ్ళీ కలియుగంలో ఇంకొక యుగం కలిపితే డబుల్ అవుద్ది అనమాట. ద్వాపర యుగం వెళ్ళేసరికి 8,64,000 అవుతాయి. అది మనకి త్రేతాయుగం వెళ్ళేసరికి ఇంకా కలియుగం ఒకటి అందులో కలపాలి. ఆ 8,64,000లో మళ్ళీ 4,32,000 కలిపితే అప్పుడు 12,96,000 అవుతుంది. ఏ యుగం? త్రేతాయుగం. ఇప్పుడు కృతయుగం ఇంకొక పాయింట్ కలపాలి అందులో. ఆ 12,96,000లో మళ్ళీ 4,32,000 కలిపితే 17,28,000. అర్థమైంది? 4,4,16 అందరికి తెలియపోతుంది. ఇక 4,30 గుణించేస్తాడు. 17,28,000. దీన్ని ఏమంటారు? ఒక యుగం. 4 యుగాలు మనకున్నట్టు 4 కలిసి ఒక మహాయుగం అంటారు దీన్ని. ఒక మహాయుగానికి ఎన్ని? 17,28,000 సంవత్సరాలు
ఒక మహాయుగం. ఇక్కడ ఏం చెప్పారు? సహస్ర యుగ పర్యంత అన్నారు. ఇది ఒక యుగం అయింది. ఇలాంటి 1000 యుగాలు కావాలి ఇప్పుడు. అర్థమైందా? ఇలాంటివి 1000 యుగాలు కావాలి. 1000 యుగాలు కావాలి అంటే ఇదంతా గుణించుకోవాలి ఇప్పుడు 1000 చేత. అర్థమైందా? ఇప్పుడు ఈ 43,20,000ని ఇంటూ 1000 వేయాలి. కాలిక్యులేటర్ వేసుకు ఇంటికాడ వేయండి. వేస్తే అప్పుడు మనకి 432 కోట్లకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? 432 కోట్లు. ఏమేమి తేడా ఉంటే మళ్ళీ వేసి నాకు రేపు చెప్పండి తేడా ఉందని. అర్థమైందా? ఎక్కువ తక్కువ అందా మామూలుగా 432 అంటే 432 ఇంకేసుకొని 7 సున్నాలు వేయండి పక్కనే. దాన్ని మీరు ఎంత వచ్చిందో చూసుకోండి. 432 పక్కన 7 సున్నాలు వేస్తే 1 + 2 కలిపితే ఎన్ని వచ్చిందో తేడా ఉంటే మళ్ళీ దిద్దుకోవచ్చే. అందా 432 కోట్లు. ఇదంతా ఏమిటి మరి? బ్రహ్మదేవుడికి ఒక పగలు. అర్థమైందా? ఇప్పుడు దాన్ని దిగిరికరం చేస్తే 860 కోట్లు అయిపోక జనం. మరి ఇలా అంటే లెక్కేసుకోమన్నాడు. అందుచేతయ్యా ఈ విధంగా మరి మనం ఈ విధంగా ఆత్మజ్ఞానం ఎంతవరకు అయితే కలగలేదో ఇన్ని కోట్ల సంవత్సరాలు తిరుగుతూనే ఉండదు మన బతుకు. అర్థమైంది కదా? వాటి పుట్టడం ఇక వాటి పోతూనే ఉంటాం. ఒక యుగంలో 8,000 జన్మలో తెలియవు మనకి. ఇక అన్ని యుగాలకి 2 కోట్ల జన్మలో. అందుచేత ఇక జన్మ వచ్చిందంటే దుఃఖం. సుఖం ఉంటుంది. సుఖమల్పం బహుక్లేశం విషయగ్రాహిణ నృణాం. అందుచేత మనం ఇదంతా చూసుకొని ఇక ఈ ప్రమాణం చూసి ఎందుకు ఈ జన్మలు మనకి ఈ జన్మలోనే ఆ తత్వాన్ని మనం తెలుసుకోవడం గొప్పదైన పని అన్నటువంటిది. సరే పోని ఒకవేళ ఈ జన్మలో కొంచెం అనిపించి వచ్చే జన్మకైనా పొందుదాం. ఇంకోసారి ఏదైనా వచ్చే జన్మలో అవకాశం ఉంటుంది. ఇండియా ప్రధానమంత్రి అవుతానేమో, అది చూసిన తర్వాత మోక్షం పొందాలని అభిలాష ఉంటే పోనీ అలాగే ఒక జన్మకుంటే చాలు. ఈ విధమైనటువంటి వీలైనంత వరకు ఈ జన్మలోనే ముక్తి పొందుదాం అన్నటువంటి స్థితిని మనకు ఉండాలి. అది చెప్తున్నారు. చెప్పి ఈ అవ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే రాత్రి ఆగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే చెప్తున్నారు. ఇప్పుడు ఆ స్వరూపాన్ని చక్షురాదింద్రియాలకి ఏదైతే గోచరిస్తుందో ఈ స్థావర జంగమాలన్నీ కూడా బ్రహ్మదేవుడికి ఏదైతే ఆ యొక్క పగలు ప్రారంభమవుతుందో ఆ ప్రారంభమైనటువంటి తోడనే ఈ చక్షురాదింద్రియాలకి గోచరించుకుంటా ఏ ప్రకృతి అయితే ఉంటుందో అది మనకి పుడుతుంది. అంటే అర్థమేంటి? ఇక్కడ మనకి చెప్తున్నటువంటి విషయము అహహ అంటే ఆ పగలు అవ్యక్తాత్ వ్యక్తయ సర్వా మనకి ఇంద్రియాలకి ఏదైతే గోచరిస్తుందో ఈ స్థావర జంగమ ప్రపంచం అంతా కూడా ఇది ఎక్కడి నుంచి? అవ్యక్తం నుంచి ఉత్పత్తి అవుతుందన్నమాట. ఇదంతా మనం రాత్రి నిద్రపోయామా, నిద్రపోయి తెల్లవారు లేచినామా, లేస్తే ఏమవుతున్నామని ఎక్కడికి వెళ్తున్నామో అందులోకి వెళ్తున్నాం. అవ్యక్తం అంటే మాయ, అవ్యక్తం అంటే ప్రకృతి. రాత్రి పడుకునేటప్పుడు మన అందరికీ ఆ ప్రకృతి మాయ అందులో పోతూ ఉన్నామన్నమాట. దాని సంబంధమైనటువంటిది లోపల ఉన్నారు పరమాత్మ మాయా సంబంధం ఉపాధిగా చేసుకున్నటువంటి దాంట్లో మనం ఏమవుతున్నాం? లీనమవుతూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ తెల్లవారు లేచి ఎక్కడి నుంచి వస్తున్నాం? అక్కడి నుంచి వస్తున్నాం. అర్థమైందా? ఆ అవ్యక్తం నుంచి వ్యక్తం అవుతున్నాం, వ్యక్తం నుండి అవ్యక్తానికి పోతూ ఉన్నాం. రోజు ఇంతే మన పని. ఈ విధంగా ఆయనకి పగలు రాత్రి కూడా ఎవరికి? ఆ బ్రహ్మదేవుడి పగలు కూడా ఆయనకి పగలు వచ్చినప్పుడు అవ్యక్తం నుంచి వస్తూ ఉంది, రాత్రి అయినప్పుడు అవ్యక్తంలోకి పోతూ ఉంది. అది చెప్తున్నారు. అవ్యక్త అవ్యక్తయ సర్వా ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే భూతగ్రామస్య ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వశపార్థ ప్రభవత్యహరాగమే. అదే మళ్ళా చెప్తున్నారు. కాబట్టి
భూతగ్రామ సయేవా, అతడే అయం భూతగ్రామ. ఈ పూర్వకల్పమునందు పుట్టినటువంటి ఏ ప్రాణి సమూహం అయితే ఉందో భూత్వా భూత్వా, పగలు వచ్చినప్పుడు వస్తూ ఉండడం, రాత్రి వచ్చినప్పుడు లయమవుతూ ఉండడం. భూత్వా భూత్వం అంటే మాటి మాటికి అనమాట. భూత్వా భూత్వా వచ్చినప్పుడు మాటి మాటికి రావడం, మళ్ళా పోతూ ఉండడం. ఇది ఎప్పుడైతే మనం ఆ ప్రాణి సమూహం అంతా బ్రహ్మకు పగల వచ్చిందంటే ఆ కాలం అంతా ఏమంటున్నారు, పుడుతూ ఉన్నాడు. మళ్ళా బ్రహ్మకు రాత్రి వచ్చినప్పుడు లీనమైపోతున్నారు. ఈ 2 శ్లోకాలు అది పునఃపునః ఆవర్తం చేసి మనకి చెబుతూ ఉన్నాయన్నమాట. అందుచేత అర్జున పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యస్మిన వినశ్యతి. ఇక్కడ ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అది అవ్యక్తము కంటే ఇతరమైనది. ఇవన్నీ వచ్చి పోతూ ఉన్నా దానికి మాత్రం నాశమా పోదు. అది చెప్తున్నాను ఈ శ్లోకంలో. ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉన్నదో అది మాత్రము శ్రేష్టమైనటువంటిది, ఇంద్రియం గోచరము కానటువంటిది, అనాదిగా ఉన్నటువంటిది, అక్షర బ్రహ్మమైనటువంటిది. ఈ సమస్త భూతము నశించినా అది నశింపదు. ఇది అన్నమాట. అర్థమైంది కదా. మనం పుట్టిపోతూ ఉన్నా అది అసలు మాత్రం పోదు. అందుకు అటువంటిది ఏమి చక్కగా మనకి ఆ పోనటువంటి ఏ స్థితి